హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. నేనైతే ఒక కప్పుతో పప్పు అయితే తీసుకుంటున్నాను. ఈరోజు పప్పు మామిడికాయ వండుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. మా అమ్మ బాగా వండేది. 1 కప్పు పప్పు అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఒక చెంబుడు నీళ్ళు అయితే తీసుకున్నాను. నీళ్ళు అయితే పోసుకొని అందులో మామిడికాయలు అయితే వేసేసుకొని, మామిడికాయలు అండ్ టమాటా అయితే వేసేసుకొని, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కలుపుకొని పెట్టుకొని దీంట్లో మనం ఆయిల్ అనేది వేసేసుకొని, పసుపు అండ్ వేసేసుకొని, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక తర్వాతనే మనం పసుపు అండ్ వేసుకోవాలి. పసుపు నూనె అయితే వేసుకొని కలుపుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. అది 3 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. దీన్ని కొంచెం పప్పు గుత్తితో అటు ఇటు అనాలి. అటు ఇటు అన్న తర్వాత పప్పు గుత్తిని మనం కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. వేరే గిన్నెలో అయితే నేనైతే అల్లం పేస్ట్ అయితే దంచుకున్న తర్వాత మళ్ళీ ఇది పక్కన పెట్టేసుకొని పప్పులో పోసి పెట్టడానికి ఒక కడాయి తీసుకున్నాను చిన్నది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం మామిడికాయ ముక్కలు అనేది మళ్ళీ కొన్ని వేస్తున్నాను. ఎందుకంటే పప్పులో మొత్తం ఉడికిపోద్ది కదా, కొంచెం టేస్ట్ తగలడానికి అలా వేస్తున్నాను. కొన్ని మామిడికాయ ముక్కలు వేసి అవి కూడా గోలిన తర్వాత అందులో పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్, నేను దంచిన అని చెప్పిన కదా ఫ్రెష్గా, ఆ అల్లం పేస్ట్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం అటు ఇటు కలుపుకుంటూ మనం ఇవన్నీ వేసేసుకోవాలి. పసుపు అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన ఎంతసేపు ఉంచుకొని పక్కన దించేసుకొని మళ్ళీ అదే గ్యాస్ మీద మనం పప్పు కుక్కర్లో పెట్టాం కదా, అదే కుక్కర్ మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఆ కుక్కర్లోకి అయితే ఇది మనం పోసు అయితే మనం అందులో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పప్పు అయితే పోసులో కలిపేసుకోవాలి. పోసులో కలిపేసుకున్నాక మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పొయ్యి మీద కొద్దిసేపు ఉంచుకొని దీంట్లోనే ఇప్పుడు మనం బంద్ చేసినాక మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర అనేది బాగా వేసుకొని కట్ చేసి కొద్దిసేపు మూత పెట్టేసి బంద్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్తిమీర ఇలా లాస్ట్లో వేస్తే టేస్ట్ అనేది బాగా తెలిసి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మా కన్నయ్యకి అయితే చాలా నచ్చింది. అన్నం అయితే తిన్నాడు కానీ ఈ పప్పుతోనైతే చాలా బాగా తిన్నాడు. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తిన్నాడు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.